గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది రేపటి కోసం డిస్కస్ చేసుకుందాం. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కనుక ఒకసారి రేపు ఏం జరగవచ్చు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో ఫ్రెండ్స్, చార్ట్ అనేది హవర్లీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ అవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటుగా నేను లెవెల్స్ అనేవి ముందుగానే తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో లెవెల్స్ ఎలా తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి రిఫర్ చేయండి. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే అసలు మార్కెట్లో ఈరోజు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంటుంది. సో అసలు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది చూసినట్టయితే ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్ అనమాట. సో ఇప్పుడు క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్ కాస్త నేను లైన్ చార్ట్గా కన్వర్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో లైన్ చార్ట్గా కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ఒక ట్రెండ్ ఛానల్ అనమాట. నేను ఆల్రెడీ డ్రా చేశాను. సో ఈ యొక్క ట్రెండ్ ఛానల్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ ఛానల్ దగ్గరికి వచ్చిందో మార్కెట్ ఈ యొక్క ట్రెండ్ ఛానల్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ అనేది ఇచ్చింది. అండ్ అలానే దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఈ యొక్క సెకండ్ టైంలో కూడా దీన్ని రెస్పెక్ట్ చేసి ఒక మంచి అప్ మూవ్ అనేది చూడడం జరిగింది. అండ్ అలానే థర్డ్ టైం అండ్ అలానే ఫోర్త్ టైం కూడా అలానే జరిగింది. సో ఫిఫ్త్ టైం ఏమైంది అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిఫ్త్ టైం అంటే ఆల్మోస్ట్ ఇది నిన్నటి మార్కెట్ అనమాట. సో ఫిఫ్త్ టైము చూడండి ఇక్కడ ఏం జరిగింది అనేది. సో ఇక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. సో బ్రేక్ అయిన వెంటనే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే 47,726 నుంచి 47,450 వరకు అంటే ఆల్మోస్ట్ మనకి 300 పాయింట్స్ అనేది ఇక్కడ మూవ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మార్కెట్ ముందున్న ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండ్. ఈ యొక్క అప్ ట్రెండ్ని కాస్త నిన్నటి మార్కెట్ బ్రేక్ చేయడం జరిగింది. సో నిన్నటి మార్కెట్ బ్రేక్ చేసింది. అండ్ దాంతో పాటుగా బ్రేక్ చేసిన తర్వాత ఒక మంచి డౌన్ మూవ్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మనం మూవ్ కూడా చూడడం జరిగింది. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది నిన్న జరిగిన మార్కెట్. సో ఈరోజు ఏం జరిగిందో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఈరోజు ఏం జరిగిందో ఒకసారి నేను మళ్ళీ క్యాండిల్ స్టిక్ చార్ట్గా కన్వర్ట్ చేస్తాను చూడండి. సో ఇదిగో మీరు చూసినట్టయితే ఇందాక చూపించాను కదా, ఇది ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్ చేసింది. యారో మార్క్ చూడండి. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్ చేసి ఆల్మోస్ట్ మనకి ఒక్క క్యాండిల్ కాస్త 300 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన మార్కెట్. సో ఇప్పుడు ఈరోజు మార్కెట్ అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అది కూడా ఎక్కడ ఆల్మోస్ట్ ట్రెండ్ ఛానల్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క పొజిషన్ ఆ యొక్క ప్లేస్లోనే ఆల్మోస్ట్ ఓపెన్ అయింది. సో ఈ యొక్క ట్రెండ్ ఛానల్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ నుండి సెకండ్ హాఫ్ అంటే ఆఫ్టర్నూన్ తర్వాత మార్కెట్లో ఒక మంచి షార్ట్ పొజిషన్స్ అనేవి బిల్డ్ అవ్వడం జరిగింది మార్కెట్లో. అని బట్టి ఏమర్థం అవుతుంది, మార్కెట్ అనేది ముందుగా ఉన్న అప్ ట్రెండ్ కాస్త స్లోగా డౌన్ ట్రెండ్గా కన్వర్ట్ అవ్వడం చూస్తున్నాం. సో నిన్న ట్రెండ్ ఛానల్ అనేది బ్రేక్ అయింది. ఈరోజు కాస్త ఏమైంది, రీటెస్ట్ చేసి మళ్ళీ ఈ యొక్క ఛానల్ దగ్గర అయితే ట్రెండ్ బ్రేక్ అయిందో అదే ఛానల్ దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా షార్ట్ పొజిషన్స్ అనేవి బిల్డ్ అవ్వడం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి అంటే మన ట్రెండ్ ఏదైతే ముందుగా ఉందో ఆ ట్రెండ్ కాస్త పూర్తిగా బెండ్ అవ్వడాన్ని మనం క్లియర్గా ఇక్కడ చూస్తున్నాం. సో రేపు మార్కెట్లో ఎక్స్పైరీ ఉంది కనుక రేపు ఓపెనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్గా యాక్ట్ చేస్తుంది. సో వన్స్ మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయితే అంటే ఆల్మోస్ట్ 47,240, 230, 250 ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే రేపు మార్కెట్ ఈ లెవెల్స్ కనుక ఓపెన్ అయితే మీరు ప్రీవియస్లో ఏదైతే ఉందో అంటే 47,150 తీసుకోండి. ఈ యొక్క లెవెల్ని మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే మీరు డౌన్ సైడ్ అంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి రెడీ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వాలి. అండ్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ప్రీవియస్లో ఏదైతే ఉందో ఆ ప్రీవియస్లోని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత ఒక క్యాండిల్ పూర్తిగా బ్రేక్ చేసిన తర్వాత, బ్రేక్ అంటే ఒక క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అవ్వాలి. ఓకేనా, క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు పొజిషన్స్ని బిల్డ్ చేయండి, షార్ట్ పొజిషన్స్. ఓకేనా, అప్పుడు వరకు షార్ట్ పొజిషన్స్ తీసుకోవద్దు.
అది కూడా ఫ్లాట్ ఓపెన్ అయితే, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆ లెవెల్ గుర్తుంది కదా, ఆ లెవెల్ ప్రకారంగా ఏంటి అంటే ఇఫ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఆ లెవెల్ ప్రకారంగా అది కాస్త రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్ 47,150 లెవెల్ దగ్గరికి వస్తుందో ఆ యొక్క లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఏమైనా బేరిష్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయా లేదా. వన్స్ బేరిష్ ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తే అప్పుడు మీరు తక్కువ స్టాప్ లాస్ అండ్ అలానే తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఆల్రెడీ తీసుకున్న పొజిషన్స్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయడానికి చూడండి. ఎప్పుడు గ్యాప్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి అప్పుడు ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపించి సో ఆ యొక్క బేరిష్ ప్యాటర్న్ నుండి మీరు ఏదైనా పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. అండ్ దాంతోపాటుగా స్టాప్ లాస్ కూడా ఒక 30 పాయింట్స్ అలా పెట్టుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటి, గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మీరు ట్రేడ్ తీసుకోవద్దు. యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్గా నేను చెప్తున్నాను, ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సెల్లర్ అనుకోండి, అంటే పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, సిఈని సెల్ చేసుకుంటే పర్వాలేదు, కానీ ఆప్షన్ బయ్యర్గా మాత్రం ఎటువంటి పొజిషన్స్ తీసుకోవద్దు. చెప్పాను కదా, రీజన్ ఏంటి అంటే ఈరోజు మార్కెట్ మంచి మూవ్ ఇచ్చింది అండ్ అలానే నిన్న కూడా ఒక మంచి మూవ్ ఇచ్చింది కాబట్టి రేపు ఒక రేంజ్లో ఉండిపోయే అవకాశం ఉంది గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఓకేనా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆల్రెడీ చెప్పాను, తక్కువ క్వాంటిటీతో ఎప్పుడైతే మన అనుకున్న లెవెల్ దగ్గరకు వస్తుందో ఆ లెవెల్ దగ్గర బేరిష్ ప్యాటర్న్ ఏదైనా కనిపిస్తే అప్పుడు మాత్రమే ఎంటర్ అవుతాము, లేదంటే ఎంటర్ అవ్వము. ఓకే. ఫ్లాట్ ఓపెన్ అవుతే మాత్రం ఎప్పుడైతే మన లెవెల్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఓకే. షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకేనా. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఇది మన యొక్క అనాలిసిస్ రేపటి కోసం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలో చెప్పాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలో చెప్పాను, ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేయాలో చెప్పాను. సో మన ఎంట్రీస్ మాత్రం ఓన్లీ విత్ 2 ఓపెనింగ్స్, ఒకటి ఫ్లాట్ ఓపెనింగ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి గ్యాప్ డౌన్ ఓపెనింగ్. ఓకే కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అప్పుడు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.